నాకు చెప్పండి, అసలు మీకున్న డౌట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా చూసుకోవచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ప్రవీణ్ గారికి సపోర్ట్ వస్తుంది. జస్టిస్ చేయాలంటూ కూడా పెద్ద డిమాండ్ కూడా వస్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు? జస్టిస్ చేయమని గత 4 రోజులు గొంతు చింపుకొని అరుస్తున్నాం క్రైస్తవులం అందరము, సేవకులం అందరము. రాజమండ్రిలో, హైదరాబాద్కి వచ్చి కూడా జస్టిస్ కావాలని కోరుతున్నాము. ప్రభుత్వము మేము జస్టిస్ చేయము అని చెప్పట్లేదు, మేము చేస్తాము, మేము న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు రెస్పాన్స్ అవ్వట్లేదు. వాళ్ళు చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. మేమంతా కూడా వేలాది మంది కలిసి పోరాడుతున్నాం న్యాయం కోసము. ఇంతవరకు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాం, ఎన్నో సందేహాలు లేవనెత్తాం, ఎన్నో అనుమానాలు లేవనెత్తాం. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు పని చేస్తే మరి రిజల్ట్ ఎక్కడుంది? మేము అడుగుతూనే ఉన్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయటం లేదు? ఎందుకు? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అయినా ఒత్తిడి ఉందా? ఎందుకు మీరు ఆ రిజల్ట్ బయటకు తీసుకురావట్లేదు? ఆ ఫుటేజ్ ఎందుకు తీయటం లేదు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు నోరు తెరిచి మాట్లాడితే వి కెన్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరొక విషయం ఏంటంటే, అక్కడ టోల్ గేట్ దగ్గర తీసినటువంటి ఫుటేజ్లో ఉన్న బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఇట్స్ కన్ఫర్మ్ అయింది, ఆయన ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఆయన అంత పర్సనాలిటీ ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరటానికంటే ముందు ఆయన ఒక హాల్లో ఒక చిన్నపిల్లలతో సరదాగా గేమ్ ఆడుతూ అదే టీషర్ట్తో, అదే జీన్స్ ప్యాంట్తో ఉన్నారు. ఆ గేమ్ ఆడుతూ ఆయన సరదాగా ఉన్నటువంటి ఆ వీడియో చూసినప్పుడు ఆయనకు స్టమక్ లేదు, చెస్ట్ లేదు, అంత హెవీ పర్సనాలిటీ లేడు. అదే రోజే ఆయన బయలుదేరాడు, ఉదయం ఆయన బయలుదేరాడు. ఈ బైక్లో చూపించినటువంటి వ్యక్తి ఎవరైతే టోల్ గేట్ దగ్గర, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్లో చూశారో, అతను చాలా హెవీ పర్సనాలిటీ ఉన్నాడు. పొట్ట ఉంది, చెస్ట్ ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ బైసెప్స్ ఎక్కువగా ఉన్నాయి, లెగ్స్ చాలా పొడవుగా ఉన్నాయి. ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగిడాల గారు 100కి 100% కాదు. ఇది కన్ఫర్మ్, ఆయన కాదు. ఆల్రెడీ అప్పటికే ప్రవీణ్ పగిడాల గారిని ఎక్కడో అటాక్ చేసి హైదరాబాద్ నుంచి కొవ్వూరు కంటే ముందుగానే మధ్య మార్గంలో ఆయన్ని ఫాలో చేసి అటాక్ చేసి దాడి చేసి అప్పటికే ఆయనను చంపేసి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు మరొకడికి తొడిగించి ఫేక్ పర్సన్ని క్రియేట్ చేసి ఆ చీకట్లో ఆ బైక్ వేసి పంపించి ఆ రోడ్డు మీద నుంచి బైక్ కూడా పడింది కూడా వేరే వ్యక్తి పడ్డాడు, ప్రవీణ్ పగిడాల గారు కాదు. అయితే అక్కడ పడిన తర్వాత అక్కడ ఏ వ్యక్తిని అయితే చంపేశారో ప్రవీణ్ పగిడాల గారిని అక్కడికి తీసుకెళ్లి, ఇన్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్లి, యాక్సిడెంట్ జరిగిందని క్రియేట్ చేస్తున్నటువంటి ఆ స్పాట్కి తీసుకెళ్లి ఆ వ్యక్తికి మరలా ఫేక్ పర్సన్కి ఉన్నటువంటి ప్రవీణ్ పగిడాల గారి డ్రెస్ని తీసి ఈయనకు తొడిగించారు. చనిపోయిన వ్యక్తికి తొడిగించి అక్కడ పడుకోబెట్టి, ఆయన మీద బైక్ పడుకోబెట్టి అక్కడ మాస్క్, స్పెట్స్, కర్రలు, దాని మీద స్కార్స్ అన్ని. దీని అంతటిని బట్టి యావత్ క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ మణిపూర్ ఘటనని మనకు ఒకసారి మరలా జ్ఞాపకం రిమెంబర్ చేస్తున్నారు. మణిపూర్ ఘటనని ఇది ఒక ఇండికేషన్, ఇవ్వకుండానే ఇస్తున్నటువంటి, చెప్పకనే చెప్తున్నటువంటి ఇండికేషన్. రానున్న రోజుల్లో ఇంత భయంకరమైనటువంటి దాడులు క్రైస్తవుల మీద జరగబోతున్నాయి, ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ జరగబోతున్నాయి, క్రైస్తవులందరినీ ఇదే రీతిగా మేము టార్చర్ చేయబోతున్నామని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఎవడైనా ప్లాన్ చేసి మర్డర్ చేసేలాగైతే అక్కడ సీసీ కెమెరాలు ఉన్న ఎదురుగా నయార పెట్రోల్ బంక్ ఉంది, ఆయన చనిపోయినటువంటి స్థలానికి ఆపోజిట్లో సీసీ కెమెరా ఉందని తెలిసి ఎవడైనా అక్కడ హత్య చేస్తాడా? అసలు ఆ స్పాట్ని సెలెక్ట్ చేసుకుంటాడా? కాదు. అక్కడ కర్రలు పెట్టారు, 2 వెదురు కర్రలు, దాని మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ కర్రలు అక్కడ వదిలేసి వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఇది మేము హత్య చేశామని ఒక హెచ్చరికనివ్వటానికే అక్కడ పెట్టారు. దే వాంట్ టు ప్రూవ్ దట్ ఇట్స్ కంప్లీట్లీ మర్డర్, ఇది ప్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్ అని వాళ్ళు చెప్పటానికే ఆ ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. చేసినోడేం పిచ్చోడేం కాదు, కావాలని వాంటెడ్లీ వాడికి పైనుంచి చాలా మంది ఉన్నారు, మంచి టెక్నిక్తో చేశారు. ఇది ఒక్కరోజు ప్లాన్ చేసినటువంటి హత్య మర్డర్ కాదు. దీని వెనక దాదాపుగా 30-40 రోజులు స్కెచ్ ఉంది, ప్లాన్ ఉంది. హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరినప్పటి నుంచి ఆయన వెంబడించారు, ఆయన ఫాలో అయ్యి ఈ రీతిగా ఆయన్ని మర్డర్ చేశారు. ఇది బ్రూటల్ మర్డర్, అంటే కిరాతకంగా మనిషిని చంపటంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ ప్రవీణ్ పగిడాల గారిని బ్లేడ్తో లిప్స్ కోసి మరి అతి కిరాతకంగా, అనుకుంటేనే భయం పుట్టడానికి, క్రైస్తవుల్ని భయపెట్టడానికి, సేవకుల్ని భయపెట్టడానికి, క్రైస్తవ సమాజం అంతటికి కూడా వణుకు పుట్టించడానికి, రానున్న రోజుల్లో మరొక మణిపూర్
ఆంధ్రప్రదేశ్ కాబోతుంది, తెలంగాణ కాబోతుంది అని హెచ్చరికనివ్వటానికి, వార్నింగ్ కోసం ఈ యొక్క హత్యని చేసినట్టుగా క్లియర్గా స్పష్టంగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వాలు చెలించటం లేదు, స్పందించటం లేదు? 4 రోజుల నుంచి వేలాది మంది ఉద్యోగాలు, పనులు, చర్చస్ అన్ని విడిచిపెట్టుకొని రాజమండ్రిలో పడిగాపులు కోసారు. సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు, గొంతులు చింపుకొని కేకలేసి ఆక్రందనలు చేసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం లేదు? ఎందుకు ఇవ్వటం లేదు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. వి నీడ్ ఆన్సర్. ఆ సమాధానం కావాలి. మీరు నోరు విప్పండి సార్. నోరు మాట్లాడితే కదా మాకు సమాధానం తెలిసేది. ఎందుకు ఇవ్వటం లేదు? హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ఉన్నటువంటి ఫుటేజ్ మీరు ఎందుకు బయటికి తీయటం లేదు? ఆ చీకట్లో అసలు మనిషిని కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి ఆ 2 సీసీ ఫుటేజ్ మాత్రం ఎందుకు తీశారు? మరొక వీడియో ఇప్పుడు మొత్తం చక్కర్లు కొడుతుంది క్రైస్తవుల వాట్సాప్లన్నింటిలో కూడా. ఒక వ్యక్తి బార్ గేట్స్ ఉంటాయి కదా రోడ్డుకి సైడ్న, అక్కడ నుంచి లారీ పక్కన నుంచి ఒక 3 వ్యక్తులు దూకి ముఖానికి మాస్కులు కొట్టుకొని తలకు క్యాప్స్ పెట్టుకొని దారుణంగా చంపుతున్నటువంటి ఒక 4 వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు. ఇది కూడా ప్రవీణ్ పగిడాల గారి ఇన్సిడెంటేనేమో అన్నటువంటి అనుమానాలు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా వ్యక్తపరుస్తుంది. ఆ వీడియోని మరలా ఏమని చెప్తున్నారు? ఏవి వీడియో అంటున్నారు. ఏవి వీడియో ఎలా ఉంటుందో నాకు తెలియదా? నేను ఒక మల్టీమీడియా స్టూడెంట్ని, నేను కంప్యూటరైజ్ స్టూడెంట్, నాకు తెలుసు ఏవి ఫుటేజ్ ఎలా ఉంటుందో, ఏవి వీడియోస్ ఎలా ఉంటాయో, ఎడిటెడ్ వీడియోస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది ఏవి ఫుటేజ్ కాదు, అది రెగ్యులర్ రియల్ వీడియో. అది నాకు తెలిసి 100% అది ప్రవీణ్ పగిడాల గారి వీడియోనే. అది ఎవరో కారులో నుంచి తెలియకుండా రికార్డ్ చేశారు, అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? గవర్నమెంట్ మీ పక్షాన ఉన్నామంటున్నారు, ఎందుకు క్రైస్తవుల్ని పరాయి వాళ్ళని చేసి అనాథలుగా, ఒంటరి వాళ్ళగా మమ్మల్ని విడిచిపెట్టారు? ఎందుకు క్రైస్తవులు ఏం ద్రోహం చేశారు? క్రైస్తవులు ఏం తప్పు చేశారు? క్రైస్తవులు మిమ్మల్ని ఏం టార్చర్ చేశారు? ఎవరికైనా మేమేమైనా కొట్టామా, తిట్టామా, బెదిరించామా, భయపెట్టామా? కనీసం దుర్భాషలు కూడా ఆడనటువంటి మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు? ఒక మంచి వ్యక్తి, మానవత్వపు విలువలు కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి, దేవుని ప్రేమ కలిగినటువంటి, మనిషిని మతంతో కాదురా మనిషిని మనిషిలాగా చూడండి అని చెప్పినటువంటి నినాదం చేసినటువంటి ఆ వ్యక్తిని చంపితే, ఇంతవరకు లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి చచ్చిపోతే ఇంతవరకు ఆ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వటం లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభిమానిస్తాం, విలువనిస్తాం. మాకు సమాధానం చెప్పండి సార్. ఎందుకు మీరు సమాధానం చెప్పటం లేదు? వీ నీడ్ ఎగ్జాక్ట్ సీసీ ఫుటేజ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొవ్వూరు. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ఉన్న ఫుటేజ్ మాకు ఎందుకు ఇవ్వటం లేదు? ఇది ఒక్క ప్రశ్నకు మాకు సమాధానం చెప్పండి చాలు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే తదుపరి ఏం చేయాలి మేము చూస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు ఇస్తామన్నారు, ఈరోజు ఇస్తారో లేదో, లేదంటే రేపిస్తారో తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మర్డర్ అని రాదు అని నా నమ్మకం. మర్డర్ అని వాళ్ళు ఇవ్వరు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అనే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మర్డర్ అని ఇస్తే కనుక మేము పోరాడతాం, ఫైట్ చేస్తాం. నిందితులు గట్టిగా శిక్షించబడే వరకు మేము హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఒకవేళ ఇదే కనుక మర్డర్ అయినప్పటికీ కూడా యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ రిపోర్ట్స్ తారుమారు చేసి కనుక యాక్సిడెంట్ అంటే మాత్రం మా క్రైస్తవుల మీద మీరందరూ కూడా పగపెట్టి, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ పగపట్టి మమ్మల్ని అనాథలు చేశారు, విడిచిపెట్టారని అర్థం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం. ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్లో కొవ్వూరు టోల్ ప్లాజా దాటింది ప్రవీణ్ కాదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసి స్కెచ్ వేసే ప్రవీణ్ హతమార్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రవీణ్కి సంబంధించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే మరొక వ్యక్తి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రవీణ్ గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటారని కూడా మాకు తెలిసింది. అసలు మీతో ఆయనకి ఉన్న సాహిత్యం ఎలా ఉంటుంది? అసలు ఆయన లాస్ట్కి ఎప్పుడు మాట్లాడారు మీతో? నాతో 1 month బ్యాక్ మాట్లాడారండి. ఆయన సాన్నిధ్యం అంటే మేము చాలా 8 years నుంచి మేము జర్నీలో ఉన్నాం. ఇండోర్ కానీ లేకపోతే కేరళ కానీ అనేక వేరేలకు వెళ్ళి మేము సువార్త ప్రకటించడం జరిగింది. నేను 2009లో దేవుడు చేసిన గొప్ప కార్యం తెలుసుకుని నేను క్రైస్తవుడిగా మారాను. ఇది ఒక మార్గం, మతం కాదు. కానీ ఆయన బోధనలు కానీ ఆయన ఫీచర్లు కానీ నేను లైక్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అంటే అతనే చెప్పుకుంటేవాడిని. క్రైస్తవ లోకంలో పక్షపాతం ఉండదు, వివక్ష ఉండదు, మతపరంగా కూడా ఏమి ఉండదండి. ఎంతోమంది హిందువులకి నాకు తెలిసి 200-300 మందికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించిన వ్యక్తి, వందలాది అనాథ శరణాలయాలకు సాయం చేస్తున్న వ్యక్తి, ఇంత మానవత్వం ఉన్న మనిషిని అసలు ఎలా టార్గెట్ చేసినా నాకు అర్థం కావట్లేదు. నిజమే యాక్సిడెంటే అనుకుంటే మేము బాడీ వెళ్ళిన వెంటనే రామ్మోహన్ ఫోన్ వచ్చిన వెంటనే రామ్మోహన్ మా బావగారికి ఫోన్ చేస్తే మా బావగారు నాకు ఫోన్ చేశాడు. నేను రామ్మోహన్ ఫోన్ చేసినప్పుడు రామ్మోహన్ ఫోన్ ఎత్తలేదు. ఇలా యాక్సిడెంట్ అయింది సీరియస్ అనగానే నాకు కంగారు వచ్చేసి ప్రవీణ్కి ఫోన్ చేశాను, ప్రవీణ్ ఎత్తలేదు. ఏంటి అనేసరికి ఒక 15 నిమిషాలకు నాకు రకరకాల ఫోన్లు వచ్చేసి చనిపోయాడు, జనరల్ హాస్పిటల్ ఉంది బాడీ అనగానే పరుగుని వెళ్ళాము నేను ఇంకో వ్యక్తి.
వెళ్ళేటప్పటికి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. నేను అసలు ఎప్పుడు ఎమోషన్ అనేది నాకు ఉండదు. నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో పెరిగానేమో, చలించిపోయాను. అసలు ఇతను కాదేమో అని 1-2 సార్లు చూసేసరికి విక్తజీవిగా పడున్న తర్వాత అప్పటికే వందలాది మంది అక్కడికి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చిల్లీగా తీసుకున్నారండి, చాలా చిల్లీగా. నేను అప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేక నేను ఈ ఒక క్రైస్తవ పెద్దలందరూ వచ్చినప్పుడు రండి ఎస్పీ గారు ఆఫీస్ గారికి వెళ్ళి మనం కూర్చుందాం. ఏంటిది, ఒక మనిషి సరే వాళ్ళకి తెలియదు అనుకుందాం, ఏదో అనామక శవం అనుకున్నారేమో, జనరల్ హాస్పిటల్లో పంపేశారు, ఎవరు లేరు అక్కడ, శవం అక్కడ పక్కన పడి ఒక అంబులెన్స్లో ఉన్నప్పుడు మేము చెల్లించిపోయి అంత వందలాది మంది వచ్చినప్పుడు ఇతను ఒక ప్రముఖమైన వ్యక్తి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అలా సీరియస్నెస్ అసలు 1% నేను చూడలేదు. ఇదేంటండి, అప్పుడు యాక్చువల్గా మనం అడిగితే సీసీ ఫుటేజ్లు ఇవ్వాల్సింది ఏంటండి, వీళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది పోలీసు డిపార్ట్మెంట్. ఎందుకనంటే ఇది కామప్ చేద్దామని అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. నిజంగా యాక్సిడెంట్ అయితే హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, ఫుటేజులు ఎందుకు ఇవ్వలేదు స్టిల్ ఇప్పుడు వరకు? ఆ రోజు ఈవినింగ్కే ఇవ్వచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అంత సత్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఎందుకు ఎవరు, చిన్న 2 పిల్లలు పారిపోయారని చెప్పేసి రాజమండ్రి గడగలు ఆరించారు ఎస్పీ గారు. పిల్లలు కేరళ వెళ్ళిపోతున్నారని రైల్వే స్టేషన్లో దొరికితే తీసుకొచ్చినప్పుడు ఎవరికి నిద్ర లేకుండా చేసినప్పుడు లక్షలాది మంది కుటుంబాల్లో ఒక సభ్యుడైన ప్రవీణ్ పగడాల చనిపోయాడని తెలిసినప్పుడు కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు మీరు? అదే రోజు సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు. మరుసటి రోజు ఏదో ఇంత ముక్కలో మసిపూసి మారేడుగా చేద్దామని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇటు ½ మినిట్ వీడియో ఇచ్చి దుమ్ము రేగింది, వెళ్ళిపోయింది, చనిపోయాడు, అయిపోయిందా? లేదంటే అక్కడ బండి మీద వెళ్తున్నాడో బ్లింకింగ్ వేసుకున్నాడు 1 మినిట్ సీసీ ఫుటేజ్ దొరుకుతుందా మీకు? సీరియస్గా మీరు ప్రయత్నించుంటే అని అడుగుతున్నాను నేను. వేలాది కాదండి, లక్షలాది గుండె చప్పుడు ప్రవీణ్ తట్టుకోలేకపోతున్నాం. న్యాయం జరగకపోతే మేము ఎవరిని బాధించాం, క్రైస్తవులుగా ఎవరిని హింసించాం. మాకు ప్రభువు చెప్పింది ఒకటే, మీకు కుడి చెంపను కొడితే ఎడం చెంప చూపించమన్నాడు, మీరు మరణించండి తప్ప ఎవరిని హింసించొద్దని చెప్పాడు. మిమ్మల్ని దూషించే వారిని దూషించొద్దు, కీడుకు ప్రతి కీడైనను మేలుకు దోషణకు ప్రతి దోషణ చేయొద్దన్నాడు. సరే, ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఒక 2 నెలల క్రితం కూడా ఆ సోషల్ మీడియా వేదికగా నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉందని కూడా, అంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆయన ఒక పోస్టింగ్ అయితే పెట్టారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా విషయాన్ని మీతో షేర్ చేసుకున్నారా? సార్, ఆయన ఎలాంటి వ్యక్తి అని అంటే ఎన్నోసార్లు ప్రవీణ్ నువ్వు వద్దు, ఒంటరిగా జర్నీ చేయొద్దు, నువ్వు సెక్యూరిటీ ఉండాలి, ఏమీ తెలియని అనామకులే 2-4 రేసులు తిరుగుతుంటే నువ్వింత ఇదే అయినప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే, వద్దన్న మనం చాలా నిరాడంబరంగా ఉండాలి, 10 మందితో కలిసిపోవాలి. అతనికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నెలకి 15-20 లక్షల జీతాలు ఇస్తున్నాడు, నెలకి 10 లక్షల రూపాయలు అనాథలు ఖర్చు పెడుతున్నాడు. 10 మందిని కాదు 4 కార్లు ఫాలోయింగ్ చేసుకుని తిరగచ్చు. ప్రభువు చెప్పాడు, తను హెచ్చించుకున్నాడు తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. అది ఫాలో అయ్యాడు, కాకసాతం ప్రభుని పాలవేడు. అంత వ్యక్తిని నాకు ఏంటంటే అసంతృప్తి ఏంటనంటే, చాలా సిల్లీగా తీసుకుని 2వ రోజు కూడా పోస్ట్ మార్టం విషయంలో గ్యామ్లింగ్ ఆడారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పోస్ట్ మార్టం వద్దన్నారు, పంపేస్తామన్నారు. ఎలాగంటారు? యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళతోటి కళ్ళు తిరిగి పడిపోయారని స్టేట్మెంట్ రాయించారు. ఏంటిది, ఎవరిని బెదిరింతారు? ఇవాళ క్రైస్తవ లోకం అంతా కూడా బెదిరిపోయే తాటేక చెప్పులకి జడిసేది కాదు. అవసరమైతే పబ్లిక్గా చంపేమనండి, ఇవాళ ముందుకొచ్చి నుంచుంటాం, ఎవరిని మేమేమనం. ప్రభు ఎలాగైతే సిలువేశారో అలా సిలువేంచి కూడా ప్రతి ఒక్క నిజమైన క్రైస్తవుడు అయితే రెడీ. అంతేగాని ఇలా ఇవాళకి కూడా మనం ధర్నాలు చేస్తూనే అల్లరి చేయాలనుకుంటే ఇలా 2 స్టేట్లు స్తంభించిపోతాయి. ఒక్క పిలిపిస్తే ఎక్కడెక్కడ ట్రాఫిక్లు స్తంభించిపోతాయి. అలా చేయలేదు కదా. అంబులెన్స్లో మాకు రిపోర్ట్ ఇచ్చాక మేము పంపిస్తానన్నారు, మాకు రిపోర్ట్ ఇవ్వలేదు, మాకు సమాధానం చెప్పలేదు, ఏమైందో కూడా చెప్పకుండా పంపారు బాడీ. ఓకే, మేము ఒప్పుకున్నాం, ఫ్యామిలీ సఫర్ అవుతుందని ఒక వంగ పెట్టారు. ఫ్యామిలీని ఏం బెదిరించి ఎలా పెంచారు ఇప్పటికీ మాకు తెలియలేదు. తెలుస్తాయి, అన్ని వాస్తవాలు తెలుస్తాయి, నిజాన్ని ఎవరు కప్పపుచ్చలేరు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఎంత టెక్నాలజీ ఉంటే ½ మినిట్ ఇచ్చేసి మూసేద్దాం అనుకున్నారు. ఇది సీరియస్నెస్ చేస్తే